అయినా థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే నోరుంది కదా అని చెప్పేసి ఆడవాళ్ల జోలికి, అది కూడా పెద్దోళ్ల ఇళ్ల జోలికి పోయాడు. ఇంకా పెద్దోళ్ల ఇళ్ల జోలికి పోయాడు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం లేదంటే అది ఓకే, రాజకీయంగా వ్యవస్థీకృతంగా విధానపరంగా ఎవరినైనా విమర్శించవచ్చు. విధానపరంగా సామాన్యుడైన కిరణ్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే విధానం కరెక్ట్ కాదు, సంక్షేమం కరెక్ట్ కాదు, అమరావతి కరెక్ట్ కాదు, మూడు రాజధానులు కరెక్ట్ కాదు అని అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్, వాళ్ళ మహిళల క్యారెక్టర్ అసాసినేషన్, విడుదల రజనీ అయినా రోజానైనా ఎవరినైనా సరే మహిళల విషయంలో మరింత కంట్రోల్లో ఉండాలి. మనం ఇన్ని వీడియోలు చేస్తాం, ఎప్పుడన్నా ఒక్కసారి నోరు దోలుతామా? ఎందుకు అంటే భయం కాదు, బాధ్యత. ఏంటంటే మనం ఒక స్ట్రేచర్ లో ఉన్నాము, స్ట్రేచర్ ఉన్నా ఉండకపోయినా మనలో ఒక సంస్కారం అనేది ఉంది. వ్యక్తుల యొక్క దూషణ, దుర్భాషలు అనేటటువంటిది లంకొడకలో ముంకొడకలో మన గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నా మనం మాట్లాడు. అది సంస్కారం. సంస్కారం పుట్టుకతో రావాలి లేదా పెరిగేటప్పుడు రావాలి. ఆ సంస్కారం లేని ఇలాంటి క్యారెక్టర్లను పెంచి పోషిస్తున్నాం మనం. నీచుల్ని పెంచి పోషిస్తున్నాం, ఇలాంటి నికృష్టుల్ని పెంచి పోషిస్తున్నాం. ఇప్పటికైనా సరే సమాజం కళ్ళు తెరవాల్సి ఉంది, అన్ని పార్టీలు కూడా, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నోటి దూలతో, నోటి తొత్తరతో, నోటికొచ్చిన కోతలు కూసే వాళ్ళని తన్ని తరిమేయండి. అలాంటి దరిద్రులు ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు పోలీసులు చర్య తీసుకోండి.